బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు ఈరోజు ఎనస్థీషియా డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు. అసలు ఈ మత్తు మందు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అంటే సర్జరీకి ముందు పేషెంట్స్కి మత్తు ఇచ్చే ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు సార్? ఆపరేషన్ ముందు డెఫినెట్లీ చాలా సందేహాలు ఉంటాయి. ఫస్ట్ మత్తు అనగానే ఒకలాంటి భయం క్రియేట్ అవుతుంది. బికాజ్ ఒకటి ఏంటి అంటే అవేర్నెస్ అంతా ఉండకపోవడం, ఇంకోటి ఏంటి అంటే చాలామంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ బ్యాచ్ కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ నెట్ యాక్సెసిబిలిటీ, సెల్ ఫోన్ యాక్సెసిబిలిటీ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. సో ఇలాంటిది ఇమీడియట్లీ గూగుల్లో సర్చ్ చేయడము, ఇప్పుడు ఏఐ టూల్స్ కూడా వచ్చాయి. సో దానిలో మీరు ఏది ఎంటర్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అది సర్చ్ చేసి దాని గురించి చదివితే చాలా అపోహలు క్రియేట్ అవుతాయి, నో డౌట్. దాంట్లో ఏమవుతుంది అంటే ఎక్కువ డౌట్స్ క్రియేట్ అవుతాయి అండ్ ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో నా ఉద్దేశము, నా పర్సనల్ ఒపీనియన్, నా సజెషన్ ఏంటి అంటే అలాంటప్పుడు బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ కన్సల్ట్ యువర్ నియరెస్ట్ అనస్థీషియాలజిస్ట్. మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేదా సర్జన్ సజెస్ట్ చేసిన అనస్థీషియాలజిస్ట్ కానీ, హాస్పిటల్ సజెస్ట్ చేసిన అనస్థీషియాలజిస్ట్ కానీ వెళ్ళి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడం. సో ఈ ఆపర్చునిటీ ద్వారా నేను కూడా తెలియజేయడం ఏంటి అంటే అనస్థీషియా ప్రాక్టీస్, అనస్థీషియా డ్రగ్స్ ఇప్పుడు చాలా సేఫ్ అయింది. అండ్ ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లారిఫికేషన్ మనకి ఒక క్వాలిఫైడ్ అనస్థీషియాలజిస్ట్ చక్కగా వివరించడం జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డౌట్ వచ్చేది ఏంటి అంటే ఆపరేషన్ అప్పుడు నేను మెలకువ ఉంటానా, ఆపరేషన్ అప్పుడు నాకు తెలుస్తుందా, ఆపరేషన్ తర్వాత నేను ఎంత క్విక్గా డిశ్చార్జ్ అవ్వచ్చు, ఆపరేషన్ అప్పుడు కానీ తర్వాత కానీ పెయిన్ ఉంటుందా, చాలా కామన్గా మనకి వినబడే క్వశ్చన్స్ అన్నమాట ఇవి. అండ్ ఇంకోటి, నన్ను రీసెంట్గా ఒకరు సార్ నేను బ్రతికే ఉంటాను కదా అన్నారు. అది విని నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది, బాధ కూడా వేసింది. ఎందుకంటే అంటే బికాస్ ఆఫ్ సమ్ అవేర్నెస్ ప్రాబ్లమ్స్, బికాస్ ప్రాబబ్లీ తను గూగుల్ చేయడంతో ఏంటో. ఇప్పుడు మీరు గూగుల్లో ఒకవేళ తీసుకుంటే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెటే తీసుకోండి, మీరు దాని గురించి ఒకవేళ గూగుల్లో చూస్తే మీకు ఒక 100 సైడ్ ఎఫెక్ట్లు కనిపిస్తాయి. కానీ మనం పారాసిటమాల్ వాడడం ఏమైనా మానేస్తామా ఫీవర్ వచ్చిన? ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ డ్రగ్. ఇట్ ఈస్ ది డ్రగ్ టు బి యూజ్డ్ వెన్ యూ గెట్ ఫీవర్. నో డౌట్ యూ హ్యావ్ టు వెయ్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో. బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయా, రిస్క్స్ ఎక్కువ ఉన్నాయా అనేది చూస్తాం. సర్జన్ వాళ్ళు డిసైడ్ చేసి సర్జరీ చేయాలి ఖచ్చితంగా ఆ ప్రాబ్లంకి అన్నప్పుడు డెఫినెట్లీ ఆ సర్జరీ చేసిన తర్వాత తన ఫంక్షన్ అనేది ఆప్టిమల్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అనే తరుణంలోనే సర్జరీకి వెళ్తాం. అలాగే డిలే చేసుకుంటూ మత్తుతో భయపడడం కానీ, లేదా సర్జరీ అప్పుడు ఏమవుతుందో, సర్జరీ తర్వాత ఏమవుతుందో కానీ అలాంటి అపోహాలు మాత్రం ఉంటే మనము ముందుకు వెళ్ళలేం. సో అలాంటివి క్లియర్ చేసుకోవాలంటే ఒక క్వాలిఫైడ్ అనస్థీషియాలజిస్ట్ అండ్ సర్జన్, సర్జికల్ స్పెషాలిటీ సర్జన్ తనకి ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే అనస్థీషియా డౌట్స్ ఉంటే ఒక క్వాలిఫైడ్ అనస్థీషియాలజిస్ట్ దగ్గర ప్రీ అనస్థీషియా చెకప్ అనేది ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట. ఈ ప్రక్రియ ఏంటి అంటే బిఫోర్ ఎనీ సర్జరీ ఒక ప్రణాళిక, ఒక పేపర్ మీద డాక్యుమెంటేషన్, అంటే పేషెంట్కి ఏం ప్రాబ్లం కోసం వచ్చాడు, అసలు సర్జరీ ఎక్కడ ఉంది, ఏముంది, తన పేరు, ఊరు, ఇవైతే కామన్గా అడిగే డీటెయిల్స్, ప్లస్ తను వచ్చిన పర్పస్ ఏంటి, ఏం సర్జరీకి వచ్చారు, ఇంకోటి తనకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దీర్ఘకాలపు వ్యాధులతో ఏమైనా సఫర్ అవుతున్నారా, లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఆస్తమా కానీ, ఫిట్స్ కానీ, అలాంటివి ఏమైనా ఉంటే ఏం మందులు వాడుతున్నారు, ఎంతకాలం నుంచి వాడుతున్నారు, రెగ్యులర్గా వాడుతున్నారా, కంట్రోల్లో ఉంటున్నాయా లేదా అనేది చెకప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రీ ఆపరేటివ్ టెస్ట్ అంటాం వీటిని. దాంట్లో మనము బ్లడ్ కానీ, షుగర్స్ కానీ, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ, హార్ట్ ఎంత కాంపెన్సేట్ చేయగలుగుతుంది, ఎంత స్ట్రెస్ తీసుకోగలుగుతుంది. డెఫినెట్లీ సర్జరీ అనస్థీషియా డెఫినెట్లీ బాడీ లోపల మాత్రం ఒక స్ట్రెస్ఫుల్ రెస్పాన్సే. సో ఆ స్ట్రెస్ఫుల్ రెస్పాన్స్ నుంచి హార్ట్ తట్టుకోగలుగుతుందా లేదా అనేవి ప్రీ ఆపరేటివే మనం టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ప్రక్రియతో పాటు
అనస్థీషియాలో మనం ఇంకో ముఖ్యమైన చేసేది ఏంటి అంటే ఎయిర్వే ఎగ్జామినేషన్ అంటాం అన్నమాట. ఎయిర్వే అంటే మనము గొంతు, వాళ్ళ టీత్, వాళ్ళ లోపల అసలు వాళ్ళ మౌత్ ఎంతవరకు ఓపెన్ చేయగలుగుతాం. ఇది ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినట్టు టైప్స్ ఆఫ్ అనస్థీషియా అని చెప్పినప్పుడు జనరల్ అనస్థీషియాకి వచ్చినప్పుడు నేను ఇదివరకు మెన్షన్ చేసినప్పుడు మనం ఒక ట్యూబ్ అమరుస్తాం అన్నమాట వెండి పైప్లో. అలాంటప్పుడు అది నోటి నుంచే మనం అమరుస్తాం. సో నోరే ఒకవేళ తెరుచుకొని పక్షంలో వాళ్ళకి లిమిటెడ్ మౌత్ ఓపెనింగ్ ఉందనుకోండి, ప్రీ ఆపరేటివ్ ఒక అవగాహన వస్తుంది అన్నమాట. సో వేరే ఏమైనా టెక్నిక్ వెళ్ళడమా లేదా వేరే గ్యాడ్జెట్ యూస్ చేయడమా అనేది ఒక ఐడియా తోటి వస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రీ అనస్థీషియా చెకప్ అనమాట. ఇంకోటి ప్రీ ఆపరేటివ్ ఆప్టిమైజేషన్, అన్కంట్రోల్డ్ థింగ్స్ ఉంటే కంట్రోల్లోకి తీసుకురావడం. మెడికేషన్స్, కొన్ని మెడికేషన్స్ ఏంటంటే కంటిన్యూ చేపిస్తామన్నమాట. డయాబెటిక్ మెడికేషన్ స్టాప్ చేపిస్తాం, ఎందుకు వాళ్ళు ఫాస్టింగ్లో ఉంటారు కాబట్టి. ప్రీ ఆపరేటివ్ సర్జరీ ముందు డెఫినెట్లీ ఫాస్టింగ్ రికమెండ్ చేస్తాం. డిపెండింగ్ ఆన్ ఏజ్ గ్రూప్, డిపెండింగ్ ఆన్ నీడ్, అవన్నీ డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట ఫాస్టింగ్కి. సో వాళ్ళు ఒకవేళ లైట్ మీల్ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే నైట్ లైట్ మీల్ తీసుకొని 6 hours వరకు ఫాస్టింగ్లో అడ్వైస్ చేస్తాం. హెవీ మీల్ తీసుకున్నారంటే 8 hours వరకు. సపోజ్ కొంతమంది పేషెంట్స్ లేదు నాకు లైట్ మీల్ సరిపోదు, నేను హెవీ మీలే తీసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్ రకరకాల పేషెంట్లు రకరకాల మెంటాలిటీస్ తోటి ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి ఓకే మీరు ఫాస్టింగ్ మాత్రం కంపల్సరీ ఒక 8 hours ఉండాలండి, పస్తులు ఉండాలి అని చెప్తామన్నమాట. వాటర్ గనక ఒకవేళ వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే 2 hours వరకు బిఫోర్ సర్జరీ అలౌ చేయొచ్చు, లిమిటెడ్ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట. కాఫీ, మిల్క్ ఇలాంటివి తీసుకోవాలంటే 4 hours, డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. చిల్డ్రన్కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, అడల్ట్ పేషెంట్స్కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, అడల్ట్ పేషెంట్ విత్ డయాబెటీస్కి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. తర్వాత ఒక ప్రెగ్నెంట్ లేడీ కమింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ సర్జరీ కానీ నాన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఒకలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సర్జరీ తర్వాత వాళ్ళ రికవరీ పీరియడ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. సో ఇప్పుడు వస్తున్న టెక్నిక్స్ కానీ డ్రగ్స్ కానీ ఇదివరకు చెప్పినట్టుగా చాలా ఫాస్ట్ యాక్టింగ్ డ్రగ్స్ వచ్చేసాయి మనకి. సో ఏంటంటే దాని పని దాన్ని చేసుకుంటుంది, అయిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ మనమన్నా రివర్స్ చేయడం లేదా అదే ఫాస్ట్గా మెటబలైజ్ అయిపోవడం. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళ పెయిన్ కాంపోనెంట్ని ట్యాకిల్ చేయడం. పెయిన్ కాంపోనెంట్ ఎలా ట్యాకిల్ చేస్తామంటే మల్టీ మోడల్ అనాల్జీసియా టెక్నిక్ అని అంటాం. మల్టీ మోడ్స్ అంటే మోర్ దెన్ వన్ మోడ్ ఈజ్ మల్టీ మోడ్స్ అంటే డిఫరెంట్ టెక్నిక్స్. సో దాంట్లో ఏంటి అంటే మనము ఇంజెక్షన్స్ చేతి నుంచి ఇవ్వడము, ఇంజెక్షన్స్ రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి, పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్. దెన్ మనకి ఇందాక చెప్పినట్టు అల్ట్రాసౌండ్ గైడెడ్ నర్వ్ బ్లాక్స్, అది కూడా పెయిన్ కాంపోనెంట్ని తగ్గించడము. దాని తర్వాత ప్యాచెస్ అంటాము, ఓపియాయిడ్ ప్యాచెస్, స్టిక్కర్స్ పెడతాం అనమాట స్కిన్ మీద. అవి మీకు కొన్ని 48 hours యాక్ట్ చేసేవి ఉంటాయి, కొన్ని 5 days యాక్ట్ చేసేవి ఉంటాయి, కొన్ని 7 days యాక్ట్ చేసేవి ఉంటాయి. స్లోగా దాని నుంచి డ్రగ్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కాంబినేషన్ అనే టెక్నిక్స్ని మనం మల్టీ మోడల్ అనాలిసిస్ టెక్నిక్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. దాంతో ఏంటి అంటే పెయిన్ కాంపోనెంట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, పోస్ట్ సర్జరీ కొంతమందికి విపరీతంగా వాంతులు రావడం, నాజియా ఉండడము, ఇది కూడా సాధారణంగా చూస్తాము, ఎస్పెషలీ ఫీమేల్ పేషెంట్స్కి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.